దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుని వాగ్దానం, యెహోవా మీ పక్షమున యుద్ధము చేయను, మీరు ఊరకయే ఉండవలెను. నిర్గమాకాండం 14వ అధ్యాయం 14వ వచనం. ప్రియమైన దేవుని బిడలారా, మిమ్మును దూషించిన వారిని తిరిగి దూషించక, మిమ్మును హింసించిన వారిని తిరిగి హింసించక, మిమ్మును అవమానపరిచిన వారిని తిరిగి అవమానపరచక, మీరు వాటిని దేవునికి అప్పగించండి. ఆయనే మీ పక్షానగా ఉంటాడు. వారు మీ పట్ల చేసిన తప్పును తెలుసుకునేలా చేస్తాడు. అద్వితీయుడైన దేవుడు మీ పక్షాన ఉండగా మీ జీవితంలో ఎటువంటి కొదువ ఉండదు. కాకపోతే లోకస్తులు దేవుని బిడ్డగా జీవిస్తున్న నీకు తేడా ఉండాలి. దెబ్బకు దెబ్బ, మాటకి మాట అటువంటివి చేస్తూ ఉంటే లోకస్తులకు మీకు తేడా ఉండదు. నీ కుడి చెంప మీద కొట్టిన వానికి నీ ఎడమ చెంపను కూడా ఇమ్మని దేవుడు చెప్తున్నాడు. ఎందుకు అలా చెప్పారంటే, ఎదుటివారిలో పశ్చాత్తాపంతో కూడిన గొప్ప మార్పు వస్తుంది అని. నిజంగా నిన్ను గాయపరిచిన వారిని నీవు క్షమించినట్లయితే, నీ శత్రువు ఆకలిగా ఉన్నప్పుడు అతనికి ఆహారం సిద్ధపరిచి, దప్పికొనినప్పుడు అతనికి నీవు నీళ్ళిచ్చినట్లయితే, నిప్పులు కుప్పలుగా అతని తల మీద వేయదు అని చెప్తున్నారు. అంటే దాని అర్థం, అపాయాన్ని తలపెట్టిన నీకు ఆ వ్యక్తికి సహాయం చేయడం వల్ల గొప్ప పశ్చాత్తాపాన్ని నీవు కలిగించిన వాడుగా ఉంటావు. అతనిలో గొప్ప మార్పు మొదలవుతుంది. నేను ఆపత్కాలంలో ఉన్నప్పుడు నాకు సహాయం చేశారు, నేనేనా ఇటువంటి మంచి మనిషి మీద ఇంత అన్యాయంగా ప్రవర్తించింది అని మీ పట్ల పశ్చాత్తాపడతారు. మనం శత్రువునైనా సరే ప్రేమతో జయించవచ్చు. మొండితనంతో, మనకున్న బలంతో ఎదుటివారిని మార్చలేం. మన అందరం కూడా దేవుని ప్రేమను కలిగి ఉండాలి. ఆయన ప్రేమ మనలో లేకపోతే మనం ఆయన వారం కాము. దేవుడు నీ పట్ల, నా పట్ల చూపిన ప్రేమను మనం ఇతరుల పట్ల చూపాలి. అప్పుడు మాత్రమే దేవుని ప్రేమకు మనం పాత్రులు అవ్వగలం. మనం ఆయన స్వరూపులం కాబట్టి ఆయన మాదిరిని అలవర్చుకుని శత్రువులకి సహాయం చేయాలి. శత్రువులు సహితం మనం ప్రేమించగలగాలి. అటువంటి హృదయాన్ని మనం కలిగి ఉండాలి. అప్పుడే మనం దేవుని బిడ్డలుగా ఉంటాం. ఈ నూతన సంవత్సరంలో మీ జీవితాల్లో, మీ ప్రవర్తనలో గొప్ప మార్పు రావాలి. దేవుని కోసం మీరు తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా తప్పకుండా పాటించాలి. అటువంటి కృప దేవుడు మీ అందరికీ అనుగ్రహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇంతవరకు మేము ఎన్నో తప్పులు చేశాము, ఎన్నో ఘోరాలు చేశాం ప్రభా. తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ కూడా మమ్మల్ని క్షమించండి. మీరు మాకు బోధిస్తున్నారు ప్రభా, శత్రువులను సహితం ప్రేమించమని. ప్రభా, ముందు మా కుటుంబ సభ్యుల్ని, మా ఇరుగు పొరుగు వారిని, మా స్నేహితుల్ని ప్రేమించే మనసుని మాకు దయచేయండి ప్రభా. శత్రువులను సైతం ప్రేమించే హృదయాన్ని మాకు అనుగ్రహించండి. మాలో ఉన్న అశాంతిని, కోపాన్ని, క్రోధాన్ని, పాపాన్ని కలగజేసేటటువంటి సకల విధమైన దుష్టత్వాన్ని మా నుంచి దూరం చేయండి ప్రభా. మేము మీ బిడ్డలం తండ్రి. మీ బిడ్డలుగా జీవించే ధన్యత మా అందరికీ అనుగ్రహించండి. తగిన ఆరోగ్యాన్ని, తగిన బలాన్ని, తగిన జ్ఞానాన్ని ప్రతి బిడ్డకి అనుగ్రహించండి. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డతో కూడా మీరు మాట్లాడండి. ఈ నూతన సంవత్సరాల్లో ప్రభా ఎన్నో నిర్ణయాలు తీసుకున్నారు. మీ పట్ల పరిశుద్ధంగా జీవించాలని, వాక్యం చదవాలని, మందిరానికి తప్పకుండా సమయానికి వెళ్ళాలని ప్రభా, వారు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏమైనా సరే ప్రభా, అవన్నింటిని కూడా నెరవేర్చండి. ఆచరణలో పెట్టి పాటించే భాగ్యాన్ని మీ బిడ్డలందరికీ అనుగ్రహించండి. నిర్ణయాన్ని తీసుకుని మీకు మాటిచ్చి తప్పిపోయేవారుగా కాకుండా, మీకు ఇచ్చిన మాటను నిలవబెట్టుకుని
దాని ప్రకారం జీవించే గొప్ప ధన్యతని మీ బిడ్డలందరికీ అనుగ్రహించండి. తండ్రి, మీ బిడ్డలు ఎలాంటి బలహీనతల చేత బాధపడుతున్నారు బలపరచండి, స్వస్థపరచండి, ధైర్యాన్ని అనుగ్రహించండి. వారికి ఉన్నటువంటి ప్రతి సమస్యల్ని పరిష్కరించి మీ ఉన్నతమైన నామంలో బిడ్డలందరినీ కూడా దీవించమని వేడుకుంటున్నాం ప్రభా. మీ సన్నిధిలో పాటలు పాడాలి, ప్రార్థన చేయాలి, వాక్యం వినాలి ప్రభా. పరిశుద్ధులతో మేము సహవాసం చేయాలి నైనా. ఇటువంటి గొప్ప భాగ్యాన్ని ఎంతమంది అయితే పోగొట్టుకుంటున్నారో దాని యొక్క విలువ తెలుసుకుని వారందరూ కూడా మీ సన్నిధిలో గడిపే ధన్యతని వారందరికీ అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. మేము చేసిన పొరపాట్లను బట్టి, మేము చేసిన అపరాధం బట్టి మమ్మల్ని క్షమించమని తండ్రి, ఈ ఉదయకాల సమయం అంతా కూడా మాకు మీరే తోడుగా ఉండి మీ కృపా కనికరం మా మీద ఉంచమని, మీ కొత్త విషయాలు నేర్చుకోవాలని ఆశపడుచుండగా మీ బైబిల్ గ్రంథం చదువుతున్నప్పుడు మీరు వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడమని, మా ప్రార్థనలో మాలో తప్పులుంటే క్షమించి ప్రార్థనకి ప్రతిఫలాన్ని అనుగ్రహించమని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామమున మిక్కిలి వినంగా ప్రార్థించి అడుగు వాటి నెలను మనస్ఫూర్తిగా పొందుకుని ఉన్నామని నమ్మి విశ్వసిస్తున్నాం పరమ తండ్రి. ఆమెన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.